వారితో కూడా మాట్లాడేద్దాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మాది భద్రాచలం అండి. మా పాపను గురించి దానికి ఫోన్ చేసింది సార్. మీరు భద్రాచలం నుండి కాల్ చేస్తున్నారా అండి? మీ పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. అయితే మీ పాప పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పాప పేరు భారతి. 2005 నవంబర్ 18 రాత్రి 8:30 నుంచి 9 గంటల లోపల సార్ ఆమె పుట్టింది. మీరు ఒకేసారి అంత స్పీడ్ గా చెప్పేస్తే మేము కూడా అంత స్పీడ్ గా రాసుకోవాలి కదండి. భారతి అమ్మాయి పేరు భారతి. ఓకే అండి. పుట్టిన తేదీ చెప్పండి మళ్ళీ ఒకసారి. 2005 2005 నవంబర్ 18. నవంబర్ 18. సమయం సమయం 8:30 నుంచి 9 గంటల లోపల. 8:30 నుండి 9 గంటలకు. ఉదయమా రాత్రా? నైట్. రాత్రి పూట అండి. ఎక్కడ జన్మించారు అమ్మాయి? భద్రాచలం హాస్పిటల్ కాడ. భద్రాచలంలోనే జన్మించారు. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపను గురించి అడుగుదాం గురువు గారు. 18 నవంబర్ 2005 శుక్రవారం పుట్టారండి పాప. మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అయితే నీటికి 2 సార్లు రాపించినాం గురువు గారు. సీట్ వచ్చిద్దేమంటే సీట్ రాలా, దాని గురించి అడుగుదామని. ఓకే. పాప జాతక రీత్యా మిథున రాశి, కర్కాటక లగ్నం అవుతుందండి. వీరి జన్మ జాతక రీత్యా ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఎడ్యుకేషన్ కొంత బలంగా ఉంది. ప్రజెంట్ కొంచెం దశమంలో రాహు పరిస్థితి, కాలసర్పదోషం ఒకటి అమ్మాయి జాతకంలో ఉంది. లగ్నశని ప్రభావం ఒకటి నడుస్తుంది. కాబట్టి జన్మజాతక రీత్యా పాప కొంచెం మంచి ట్యూషన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో పెట్టడం కానీ, కొంచెం వీరికి ఎడ్యుకేషన్ అనేది కొంచెం బలంగా వీరు చదువుకునేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఈలోపు కూడా ప్రయత్నం చేయమనండి. దీంతోపాటు వీరి జన్మజాతక రీత్యా దశమరాహు ప్రభావం నడుస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆరాధన చేయించండి. శుక్రవారం కుంకుమార్చన, మీ దగ్గరలో అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించండి. దీంతోపాటు అమ్మాయి జాతక రీత్యా ఒక్కసారి కాలసర్పదోష పరిహారం అంటే రాహుకేతు పూజ ఇది చేయించండి. దశమరాహు పాప జాతకంలో తృతీయ కేతు ఉండటం వల్ల ఏంటి అంటే మంచి సరైన అవకాశాలు లేటుగా రావటం, ఎగ్జామినేషన్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్స్ రాకపోవటం, ఇవి కూడా సర్పదోష ప్రభావం కిందకు వస్తుంది. దీంతోపాటు ప్రతి శనివారం కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేయించండి. ఈ 3 పరిహారాలు ఖచ్చితంగా చేయించండి. పాపకి నవంబర్ నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉంది, చదివించండి, మంచి బెటర్మెంట్ వస్తుంది. అసలు సీట్ వచ్చిద్దా సార్? వస్తుందండి, సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతిసారి 2 సార్లు ప్రయత్నంలో రెండోసారి విజయం కలుగుతుంది. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ పరిహారాలు చేయించండి ఖచ్చితంగా. శనివారం ఈ పరిహారం ఒక్కసారి రాహుకేతు పూజ, కాళహస్తి కానీ, పెదకాకాని కానీ, మోపిదేవి కానీ ఒకసారి చేయించండి. ఆ సర్పదోష నివారణ పరిహారం చేస్తే తొందరగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఒకలా గురుగారు చెప్పింది మీరు ఒకలా మర్చిపోతే, లేకపోతే గుర్తు లేకపోతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో కూడా మన ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందండి. యూట్యూబ్ ఛానల్లో మీరు తిరిగి గురుగారు చెప్పింది ఏంటో, ఆ వివరణ ఏంటో ఇంకోసారి విని తెలుసుకోండి. గురుగారు చదువుకు సంబంధించిన టాపిక్ మీరు చెప్తున్నారు. అండ్ గురుగారు ఎక్కువ శాతము పిల్లలకు ఫలానా దారిలో వెళ్ళాలని చెప్పేసి అమ్మా నాన్నలు కొంతమందికి చెప్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇష్టపరంగా గ్రూప్ తీసుకుంటే నాకు ఓకే, నేను చదివేస్తాను అని చెప్పేసి కూడా తెలుసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. జాతక పరంగా కూడా ఏ చదువు వాళ్ళు చదివితే రాబోయే భవిష్యత్తులో మంచిగా సక్సెస్ అవుతారు, సెటిల్మెంట్ అవుతారు అని జాతకంలో ఏమైనా ఉంటుందంటారా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందండి. అసలు జన్మ జాతకంలో మనం ఇటువంటి కోర్సులు తీసుకుంటే వృద్ధిలోకి వస్తాం. మీరు డాక్టర్ అవుతారా, లేదు ఇంజనీర్ అవుతారా, లేదు కనీసం ఒక కామన్ మ్యాన్గా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటారా, మన జన్మ జాతకంలోనే వీటిని మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. ఇప్పుడు వారు చూడండి, పాప నీట్ రాసింది, ఎగ్జామ్స్లో అది తీసుకుని సరిగ్గా గెయిన్ చేయలేకపోతుంది అంటున్నారు. అంటే వాళ్ళ మదరు తన ఎడ్యుకేషన్ మీద కొంత వ్యావరింగ్ అవుతున్నారు. అంటే వీటి రీచ్ ఏమిటి అంటే ఒక్కొక్క జన్మ జాతకంలో అండి ఒకసారి ప్రయత్నంతోనే విజయం కలగదు. ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి జాతకాలు చాలా మందిలో
తదేకంగా ఒక 2-3 సార్లు ప్రయత్నంతో విజయం సాధించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సహజంగా అండి కాలసర్ప దోషాలు, గురుబలం తక్కువగా ఉండటం, శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఎడ్యుకేషన్లో ఒక ప్రయత్నంతోనే విజయం కలగదు. సహజంగా 1-2 సార్లు మీరు దాని మీద ఖచ్చితమైన సాధన చేస్తే, చాలామందికి ఒక్క పాయింట్స్కి వచ్చి చివరిలో మనం ఎగ్జామినేషన్స్లో విజయం కలగకపోవటం, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవటం, ఆ ఎగ్జామినేషన్లో 1-2 పాయింట్స్తో పోయేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆత్మవిశ్వాసంతో లగ్న బలాన్ని పెంచుకుని, అంటే వారి ప్రయత్నాన్ని గట్టిగా చేసుకుని రెండోసారి విజయాన్ని పొందేటువంటి వాళ్ళు ఉన్నారు, మూడోసారి విజయానికి పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ప్రతి జన్మ జాతకంలో అండి ఎడ్యుకేషన్ రీత్యా ఏ కోర్సు ఎంచుకుంటే వాళ్ళ జీవితం చాలా అంటే తక్కువ సమయంలో వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందనేది మనం జాతక రీత్యా కొన్ని మనం పరిహారాలు చేసుకోవచ్చు. వాటిని నిర్ధారణ చేయడానికి కూడా జన్మజాతకుల్లో అవకాశాలు ఉంటాయి. వారికి చక్కటి గురుబలం ఉండి మంచి శుక్రబలం చంద్రబలం ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి డాక్టర్సు, ఇంజనీర్సు, ప్లేడర్స్ అయ్యేటువంటి హోరోస్కోప్స్లో వాళ్ళ ప్రయత్నం స్టార్టింగ్లో అంటే చిన్ననాటి నుంచే తదేకమైన విద్యాభివృద్ధి కలగాలని ఏం లేదు. కొంతమంది ఒక స్థాయి అంటే 17-18 ఒక 10th క్లాస్ వరకు డల్గా ఉన్నప్పటికీ ఇందాక నేను చెప్పినట్టుగా తర్వాత 18 తర్వాత సంవత్సరాల నుంచి అపారమైనటువంటి చదువు మీద కొంత శ్రద్ధ పెరగటం, ప్రజెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి, బాగా తెలివితేటలు ఉంటుంది, దాన్ని ప్రజెంటేషన్ చేయలేకపోతారు. అది కూడా ఒక ఇష్యూ అండి. అదే జన్మజాతకంలో కాలసర్పదోషం వల్ల వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ మీద త్వరితగతిలో అభివృద్ధికి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు